హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, అనకాపల్లి సాహితీ మిత్రుల సారథ్యంలో గాలి లలిత ప్రవళిక గారు, డాక్టర్ ఇమ్మిడిశెట్టి చక్రపాణి గారు, డాక్టర్ డిఎన్వి రామశర్మ గారి నిర్వహణలో వెలువడిన వీరభద్రగుట్ట గొలుసుకట్టు నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు వీరభద్రగుట్ట నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మర్నాడు ప్రణవి ఇంటికి వెళ్ళాడు అభిరామ్. అమెరికా నుంచి తెచ్చిన పేపర్స్ పరిశీలిస్తోంది ప్రణవి. ఏంటిలా వచ్చావు అభి? ఇంట్లో ఎవరు లేరా? లేరు. ఎందుకలా అడిగావు? నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. అందుకు నాకు చాలా సందేహాలున్నాయి, వస్తున్నాయి. అవి ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు, నిద్ర పట్టడం లేదు నాకు అన్నాడు అభిరామ్. దేని గురించి? సందేహంగా అడిగింది. ఇంకేముంది, మనం వచ్చిన పని గురించి. మనం పరిశోధన అంశాలు చర్చించుకుంటున్నాం. దానికి సంబంధించిన మెటీరియల్ కలెక్ట్ చేస్తున్నాం. మన ప్రొఫెసర్ని సంప్రదించి కొంచెం రిస్క్ చేసిన టైం తీసుకుని తీసి సబ్మిట్ చేస్తాము, అంతే కదా. ఇందులో నువ్వు వర్రీ అయ్యేది ఏముంది అంది తాపీగా ప్రణవి. కాదు, ఇక్కడ అంతకు మించి ఏదో ఉంది, ఏదో జరుగుతోంది. మన పరిశోధనకు మించి ఏవో అపురూపమైన నిధులో సంపదలో ఇంకా ఏవో తెలియని ఉన్నాయి ఇక్కడ. వాటి కోసం ఏవో శక్తులు పనిచేస్తున్నాయి. ఇక్కడ ఆధ్యాత్మిక ప్రాచీన సంగతులే కాదు, ఇంకా ఎన్నో నాగరిక ప్రపంచంలో అతిపెద్ద బడాబాబులు ఇక్కడ కన్నేసి ఏవో దోచుకోవడం కోసం పనిచేస్తున్నాయని నాకు సందేహం అన్నాడు అభిరామ్. అవునా అంటూ కళ్ళు పెద్దవి చేసి, నాకు భయమేస్తోంది అంది ప్రణవి. అనవసరంగా నీకు చెప్పానా ఏంటి? మీ ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ నానదు. దయచేసి ఎవరితో చెప్పకు తల్లి. లేదులే, నాకా మాత్రం తెలుసులేదు. మంచిదైతే సరే, నేను వస్తాను. రేపు ఉదయమే గుట్ట మీదికి వెళ్ళాలి, ఓ స్పైలాగా అన్నాడు అభిరామ్. నేను వస్తానభి. వద్దు, భయం అన్నావుగా, ఇంట్లో కూర్చో. అయినా అవి సీక్రెట్గా నేను తెలుసుకోవలసిన విషయాలు, నీకెందుకు అన్నాడు అభిరామ్. అదేమీ కుదరదు, నేను వస్తాను. ప్లీజ్, మంచి టిఫిన్ భోజనం చక్కగా ప్యాక్ చేసి తెస్తాను అంది ప్రణవి. తిండి ముఖ్యం కాదు. ఉదయమే వెళితే నేను పనయ్యే వరకు రాను. నా గురించి ఎవరూ అడగరు, ఎదురు చూడరు. మీ వాళ్ళేమైనా అంటారేమో, ఆలస్యం అవుతుంది. టైం చెప్పలేను కూడా నేను. నన్ను తొందర పెడితే మాత్రం ఊరుకోను అన్నాడు అభిరామ్. నా సంగతి నేను చూసుకుంటాలే. నాకు అడ్వెంచర్స్ అంటే భలే ఇష్టం. నన్ను వదిలేసి వెళ్లకు. నీకు కంపెనీగా ఉంటానంటే నీకేంటి బాధ అంది ప్రణవి. సరే, బాగా ఆలోచించుకో మరి. రేపు ఉదయమే నువ్వు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళి మళ్ళీ ఆ గుహలు వాటి సంగతి తేల్చుకోవాలి అంటూ వెళ్ళిపోయాడు అభిరామ్. మరుసటి రోజు ఉదయం ప్రణవి అభిరామ్ కోసం ఎదురు చూస్తోంది. అభిరామ్ రాగానే అనుకున్నట్టే ఇద్దరూ కొంత పనికొచ్చే సరంజామాతో బయలుదేరారు. కిన్ను వసంతను కూడా తీసుకెళ్తే బావుండేది కదా అంది ప్రణవి. వద్దు. ఎందుకని? చెప్తాను అంటూ కిన్నుతో గుట్ట మీద గుహల్లో సంచరించడం, అవి ఎంత భయంకరంగా ఉన్నాయో, ఒక సాధువు ఎలా సాయం చేశాడో, ఆ సాయంతో తాము ఎలా బయటపడ్డారో అన్నీ చూసినట్టుగా వివరించాడు. మాట్లాడుకుంటూ ఎంత దూరం కొండ ఎక్కారో కూడా తెలియలేదు వాళ్ళకి. సడన్గా ఆకుల శబ్దం, ఏదో వింత శబ్దం, ఊపిరి గట్టిగా వదిలి పీల్చినట్టు. శబ్దం దగ్గరకు, అతి దగ్గరకు వచ్చింది. కళ్ళు మూసుకుని అభి చెయ్యిని గట్టిగా పట్టేసుకుంది ప్రణవి. శబ్దం పెద్దదయింది. వాళ్ల ముందర నుంచి ఒక నల్లటి ఆకారం పరిగెత్తింది. కళ్ళు తెరిచి చూసిన ప్రణవికి నోట మాట రాలేదు. ఇంకా గట్టిగా అభి చెయ్యిని పట్టుకుంది. భయపడకు, అది ఎలుగుబంటి, వెళ్ళిపోయిందిలే. థ్యాంక్ గాడ్, మన మీదకు రాలేదు అన్నాడు అభి. ఇంకా భయంతో వణుకుతూనే ఉంది ప్రణవి. అందుకనే రావద్దని అన్నాను. అడ్వెంచర్స్ అంటే ఇష్టం అన్నావుగా, ఇదేంటి మరి అన్నాడు నవ్వుతూ. పోనీ వెళ్ళిపోదామా వెనక్కి అడిగాడు చెయ్యి వెనక్కి తీసుకుని. లేదు లేదు, నువ్వుంటే నాకు భయమేంటి? నేను ఆ గుహలు చూస్తాను. సూర్యమణులుంటే నేను తీసుకుంటాను. చూడాలి కదా అవి అంది. అబ్బో, అందుకా తమరొచ్చింది? వాటికన్నా ముందు అక్కడ చిమ్మ చీకటిగా ఉంటుంది. పాములు, తేళ్లు, ఇంకా తెలియనివి ఏవో పాకుతూ ఉంటాయి. తమాషా కాదు అందులోకి వెళ్ళడం. నువ్వు దీనికే భయపడ్డావు, కెవ్వుమంటావు. ఎందుకులే, వెళ్ళిపోదాం అన్నాడు అభి. అయినా నాది బుద్ధి తక్కువయ్యి నిన్ను తీసుకురావడం అన్నాడు. బాగా ఆకలి వేస్తోంది, ఇక్కడ కాస్త బాగుంది, తిని అప్పుడు ఆలోచిద్దాం అంటూ కింద కూర్చున్నాడు. 2 బాదం ఆకుల్లో తెచ్చినవి సర్దింది ప్రణవి. ఒకటి అభికిచ్చి రెండోది తను తీసుకుంది. ప్రణవి తింటూ, అనవసరంగా నా టైం వృధా చేశావు అన్నాడు.
2 బాదం ఆకుల్లో తెచ్చినవి సర్దింది. ఒకటి అభికిచ్చి రెండోది తను తీసుకుంది ప్రణవి. తింటున్నప్పుడు అనవసరంగా నా టైం వృధా చేశావు అన్నాడు అభిరామ్. ఆ, నేను రాకపోతే నువ్వేం చేసేవాడివో పెద్ద. చేసేవాడిని, చాలా సందేహాలు నివృత్తి చేసుకునేవాడిని. ఏంటవి? గుహల్లో సూర్యమణులు ఉన్నట్టు ఎవరికైనా తెలుసా? అక్కడ కార్పెంటర్ వస్తువులేవో పెట్టారు. అసలు ఈ గుట్టకి కింద ఊరికి ఎన్ని సొరంగాలున్నాయో ఎన్ని ఉన్నాయో వాళ్ళకి తెలుసా? ఒక సొరంగం శేషయ్య ఇంటి ముందు ఉంది. అది నిచ్చెనతో కప్పబడి ఉంది. ఇది శేషయ్యకి తెలిసే ఉండాలి. ఎందుకు ఆ విషయం చెప్పలేదాయనా? ఇంకా గుట్ట మీదికి వెళ్లకుండా చాలాసార్లు వారించాడు. అక్కడ విషజంతువులున్నాయని చెప్పి కిన్నూని కూడా ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు? కిన్నూకి పరిశోధన ఆసక్తి ఉండడం ఆయనకెందుకు ఇష్టం లేదు? అసలు ఈ సూర్యమణులు ఎంత విలువ చేస్తాయి? వీటి కోసం ఎవరైనా ప్రయత్నించారా? అవే కాదు, ఇంకా చాలా తెలుసుకోవాలి. వాటి గురించి కొంతైనా తెలుసుకునేవాడిని అన్నాడు అభిరామ్. బాబోయ్, నువ్వు చెప్పడానికే ఇంత టైం పట్టింది. ఇక అవి తేలడానికి ఎంత సమయం సాహసం అవసరపడుతుందో అంది ప్రణవి. ఏమో. అరే, మనం చూడనేలేదు. దట్టంగా మబ్బు పట్టి వర్షం వచ్చేటట్టుంది. ఈ రోజుకి స్వస్తి చెప్పి వెనక్కి వెళ్ళిపోదాం. వడివడిగా అడుగులు వేస్తూ వెనక్కి తిరిగారిద్దరు. వెనకే ఏదో శబ్దం, మనుషులు వెంబడిస్తున్నట్టు. ఇంకా దగ్గరకు, ఇంకా దగ్గరకు. కొద్దిగా ధైర్యంతో వెనక్కి చూశారు. చూస్తూనే బలంగా నెత్తిమీద మోదారు కర్రలతో. ఆ ఆకారాలు గుర్తుపట్టేందుకు అభి ప్రయత్నం చేశాడు. ఆ రూపం చూసి ఖిన్నుడయ్యాడు. అంతలోనే మళ్లీ దెబ్బకి కళ్ళు తిరిగి కింద పడ్డారిద్దరు. కింద పడ్డ అభి ప్రణవిలు అది ఎలుగుబంటి కాదని, ఎవరో తమని హతమార్చడానికే కొట్టారు అనుకుంటుండగా మరో 2 దెబ్బలు పడ్డాయి వాళ్లమీద. వాళ్ళిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని పక్కకు జరగడంతో ఆకులు కప్పి ఉన్న పెద్ద గొయ్యిలో నుండి చాలా క్రిందగా పడ్డారు. వాళ్లు పడడం చాలా లోతుగా భూమిలో ఉన్న ఒక సొరంగంలో ఉన్న ఒక రథంలో పడ్డారు. రథంలో పడిన అభి ప్రణవి స్పృహలోకొచ్చారు. గుహ చీకటిగా ఉన్న రథంకి ఉన్న మణుల వెలుగులు దగదగలు అంతా పరుచుకున్నాయి. ఆ రథం చూసి ఆశ్చర్యపోయారు. అది చాలా పురాతన బంగారు రథం. దానికి వజ్ర వైఢూర్యాలు తాపడం చేసి ఉండడంతో దగదగా మెరుస్తూ ఉంది. అది అసాధారణ శక్తిగల రథం. అభి గుర్తుపట్టాడు. ప్రణవి, ఇది బ్రహ్మదేవుడు వీరభద్రునికి బహూకరించిన రథం. వెతకబోయిన తీగ కాళ్లకు తగిలినట్టు మంచే జరిగింది అన్నాడు. అభీష్టం ఫలించిన దరహాసం అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. అభి, ఆశ్చర్యంగా ఉంది. మనకు తగిలిన గాయాలేవి అంటున్న ప్రణవితో, ఇదంతా ఈ రథం మహిమే. వీరభద్రస్వామి మనల్ని రక్షించాడు అంటూ రథం దిగారిద్దరు. మెరుస్తున్న రథాన్ని అభి చేతికి ఉన్న టార్చ్ లైట్తో మరింత పరీక్షగా చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ వీరభద్రస్వామికి దండం పెట్టుకుని కాస్త ముందు నడుస్తూ ఉన్నారు. క్రిమినాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ సంపత్ అభికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అభి ఫోన్ అందకపోయేసరికి సాంబయ్యకు ఫోన్ చేశాడు. సార్, ఏడకెళ్ళినాడో ఏటో, నిన్నటికెళ్ళి ఇంటికి రానేదు. నా ఇంటావిడ నేను కంగారాడుతున్నాము అన్నాడు. మీరెవరు బాబయ్యా అని అడిగాడు మళ్ళీ. నేనా? అభికి తెలుసులే, పని మీద వెళ్ళుంటాడులే సాంబయ్య, నువ్వు కంగారు పడకు, వస్తాడులే అని చెప్పి వెంటనే తన స్నేహితుడు ప్రకాష్కి ఫోన్ చేసి, నువ్వు జాగ్రత్తగా ఈ వ్యవహారం డీల్ చెయ్యి, నేను నీకు సమాచారం పంపినట్టు ఫాలో అవ్వు అన్నాడు. శేషయ్య విశాలమ్మల పక్కింట్లో ఉన్న కామాక్షికి పెళ్ళై 16 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. కామాక్షి వీరభద్రస్వామి భక్తురాలు. కామాక్షి భర్త మల్లేశ్వరరావుకి పెద్ద దైవభక్తి లేదు. కానీ భార్య నిత్యము వీరభద్రుని పూజిస్తుంటే అలా అతడు వీరభద్రుని భక్తుడయ్యాడు. ఆ తర్వాత ఆర్థికంగా బాగా కలిసి వచ్చింది. పట్టిందల్లా బంగారం అయ్యింది. అందుకే కామాక్షి భర్త శేఖరానికి వీరభద్రుడంటే విపరీతమైన గురి. ఏ కార్యం చెయ్యబోయినా వీరభద్రుడికి పూజ చేయనిదే ఆ కార్యం తలపెట్టడు. ఎంతో ఐశ్వర్యం కలిగినా సంతానం లేకపోవడం ఆ దంపతులకు తీరని లోటుగా ఉండేది. అనాథ శరణాలయాలకు వెళ్లి బీదపిల్లలకు దానధర్మాలు చేయడం, కొందరు బీదపిల్లలను చదువులకు డబ్బు ఇచ్చి ప్రోత్సహించడం చేయసాగారు. వయస్సు పైబడే కొద్దీ కామాక్షికి రాను రాను దిగులు ఎక్కువ అవసాగింది. సంతానం కోసం వీరభద్రుని మొక్కుతూనే ఉంది. రోజూ గుడికి వెళ్లి ప్రదక్షిణలు చేసి రావడం నిత్యచర్య అయింది. కామాక్షి వీరభద్రస్వామి గుడిలో ప్రదక్షిణలు చేసి సంతానం కోసం ఎక్కడో తన చెట్టుకు కట్టిన ఉయ్యాల చూసి ఉస్సురంటూ నిట్టూరుస్తూ, ఏం పాపం చేశానో, ఇక ఈ జన్మకు నాకు సంతానం కలిగే యోగం కనబడ్డం లేదు అని అనుకుంటుండగా, నీకు వీరభద్రుని కరుణతో వంశోద్ధారకుడు పుడతాడు అన్న మాటలు వినిపించాయి. ఎదురుగా చూసింది.
ఎదురుగా ఒక బాలుడు కనిపించాడు. బాలుడి వంటి నిండా విభూతి రేఖలు తీర్చి ఉన్నాయి. చేతికి రుద్రాక్షలు. ఆ బాలుడి శిరస్సుపై భుజస్కంధాలకు నాగపుష్పాలు అలంకరించబడి ఉన్నాయి. కామాక్షి కళ్ళ నిండా దుఃఖం, ఆనందంతో కూడిన మిశ్ర అనుభూతుల కన్నీరు రాసాగింది. ఆ బాలుని అసాధారణ తేజోరూపాన్ని చూస్తున్న ఆమె కళ్ళు భక్తితో మూసుకుని, వీరభద్ర, నా మొర ఆలకించావు, నువ్వు కరుణాంతరంగుడవు అని ప్రణమిళ్ళి కళ్ళు తెరిచేసరికి ఆ బాలుడు కనిపించలేదు. ఏదో మాయగా అనిపించింది. అదే రోజు వీరభద్రస్వామి చిన్నపిల్లవాడి రూపంలో కలలో కనిపించి, కామాక్షి అన్నాడు నవ్వుతూ. కామాక్షి కలలో వీరభద్రుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది. అది కల కాదు అనిపించింది. కామాక్షి కల ఫలించింది. కాలం ముళ్ళు తిరుగుతూ తిరుగుతూ సంవత్సరం తిరిగేలోపు మగబిడ్డ పుట్టాడు కామాక్షికి. భుజంగరావు ప్రణవి రాకపోయేసరికి ప్రణవి స్నేహితులందరికీ ఫోన్ చేశాడు. మనస్సు ఏదో కీడు శంకించింది. నీలకంఠాన్ని పిలిచి విషయం చెప్పాడు. నీలకంఠం, సింగడు, రంగళ్ళని పిలిచి చెవిలో విషయం చెప్పి పంపాడు. భుజంగరావు భార్య నాగమణి, ఏవండి, ప్రణవి ఏమైందండి? అమ్మాయి ఫోన్ చేసి అడిగితే ఏం సమాధానం చెబుతాము? మీకెప్పుడూ సంపాదన యావే అన్నానని కాదుగాని శత్రువులను మూట కట్టుకున్నారు. మీ శత్రువులెవరో దానికి హాని చేశారేమో. అది వచ్చిన దగ్గర్నుండి ఎప్పుడు చూసినా వీరభద్రస్వామి గుడి పరిసరాల్లో తిరుగుతోంది. పులి ఏదైనా అంటూ పెద్ద పెట్టున ఏడవసాగింది. మణి, పులులేవీ లేవు. అదంతా భ్రమే సుమా. నువ్వు కంగారు పడకు, వచ్చేస్తుంది అన్న భర్త మాటలు ఆమెకు రుచించలేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటున్న ఆమె గొంతులో దుఃఖం సునామీ ఊపందుకుంది. భుజంగరావుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇష్టం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే డొంకంతా కదులుతుంది అని మనసులో అనుకుని పైకి మాత్రం, అది పెళ్లి కావలసిన పిల్ల, పోలీస్ కంప్లైంట్ ఎందుకు, వచ్చేస్తుందిలే అన్నాడు. ఏడుస్తున్నదల్లా పరుగు పరుగున వీరభద్రుని గుడికి వెళ్ళిందావిడ. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గంటలు కొడుతూ దుఃఖంతో జీరపోయిన స్వరంతో, వీరభద్ర, కనికరించు, పరమేశ, దుష్టుల పాలిటి రౌద్రానివి, భక్తుల పాలిటి కరుణాహృదయానివి, నువ్వే దిక్కు, నువ్వే రక్ష, నీ పాదాలే నమ్మిన మణిని అంటూ గట్టిగా ఏడుస్తోంది. అదే సమయంలో అక్కడికి ఒక పశువుల కాపరి ఒక ఎద్దుతో వచ్చి, అమ్మా నాగమణి, కొందరు పాపాలు పండే తరుణం, నీ మనుమరాలు నీ చెంతకు వచ్చే తరుణం అని గొణుగుతూ వెళ్ళిపోయాడు. నా పేరు ఇతనికెలా తెలుసు అని సంభ్రమంతో చూస్తున్న నాగమణి దగ్గరకు ఒక చిన్న బాలుడు వచ్చి కాస్త విభూది ఇచ్చి, నువ్వు ఏడవకు మణమ్మా, ప్రణవి క్షేమమే, అంతా మంచి జరగబోతుంది అంటున్న బాలుడి నుదుటిలో 3 కళ్ళు చూసి ఆశ్చర్యపోయింది నాగమణి. దేవా, వీరభద్ర, ఎంత పుణ్యం చేసుకున్నాను తండ్రి, నన్ను కనికరించి నాకు ప్రత్యక్షమయ్యావు, భక్తుల పాలుట పెన్నిధి అంటూ వీరభద్రుని స్మరణతో ఎంతసేపు కూర్చుండిపోయిందో తనకే తెలియదు. ఆ రోజు ఏకాదశి. పుత్రుడు కలిగిన ఆనందంతో కామాక్షి ఇంట్లో భజన జరుగుతూ ఉంది. ఆ గ్రామంలోని వాళ్లంతా రాసాగారు. భక్తితో వీరభద్రుని కీర్తిని గానం చేస్తూ చిడతలు, కంజీరా, తాళం వాయిస్తూ ఉన్నారు. భజనలు చేస్తున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన రంగడు, సింగడు అదంతా కలియ చూశారు. ఆ జనసందోహంలో ప్రణవి కనిపిస్తుంది అన్న వాళ్ల ఆశ ఫలించలేదు. అభి అన్నా ప్రణవి ఎక్కడికి వెళ్ళినట్టు? నిన్న వాళ్ల మాటలు వింటే ఆశ్చర్యం వేసింది, నాకేదో అనుమానంగా ఉంది అనుకుంటూ రఘుని తీసుకుని గుడి వెనక మార్గంలో వెళుతున్న కిన్ను కాలికి ఏదో తగిలినట్టు అనిపించింది. కిన్ను కిందికి వంగాడు. కిందికి వంగిన కిన్ను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అవును, ఇది అభి అన్న ఫోన్ అనుకుంటూ తీసి, రాఘవ చూడు, ఇది అభి అన్న ఫోన్ అని చూపించేలోపు ఇంతలో, కిన్ను ఇటు చూడు అని ఒక ఫోన్ చూపించాడు. ఇది ప్రణవిది రఘు, ఇటువైపుగా వెళ్ళి చూద్దాం, వాళ్ళకి ఏదో అపాయం జరిగినట్టుంది అన్నాడు కిన్ను. వీరభద్ర, నువ్వే కాపాడాలి వాళ్ళని అంటూ, అభి అన్నా, ఎక్కడున్నావన్నా అంటూ గద్గద స్వరంతో అభి అన్నా, అభి అన్నా అని పిలుస్తున్న కిన్నును ఉద్దేశించి, కిన్ను అన్నా, దేవుడిని నమ్మినప్పుడు ఏడవకూడదంట, బామ్మ చెప్పింది, దేవుడు కాపాడుతాడు, దేవుడు మంచివాళ్లకి సాయం చేస్తాడు, అభి అన్నా చాలా మంచోడు అన్నాడు రఘు. కిన్ను, కిన్ను, ఎవరో పిలుస్తున్నారు. అవును, ఏలియన్స్ లాగే ఉన్నాయే అని ఇద్దరూ అనుకుంటూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇంతలో వాళ్లకు కనబడిన దృశ్యం మాయమైంది. అన్నా, భయంగా ఉంది అన్నాడు రఘు. భయపడకు, నా దగ్గర వీరభద్రమణి ఉంది, అది మనల్ని రక్షిస్తుంది అన్నాడు కిన్ను రఘుకి ధైర్యం చెబుతూ. ఇద్దరూ తూర్పు వైపు ఓ వైపుగా వెళ్ళి అంతా చూశారు. వారికి ఎక్కడా అభి ప్రణవిల జాడ కనబడలేదు. చీకటి పడడంతో నిరుత్సాహంగా ఇంటికొచ్చేశారు.
అభి, ప్రణవి నడుస్తూ కాస్త ముందుకు వెళ్లారు. ఆకలిగా ఉండడంతో అభి భుజానికున్న బ్యాగ్ తీశాడు. అందులో ఉన్న రొట్టెలు, ఖర్జూరాలు తిన్నారు. మళ్లీ నడవడం మొదలుపెట్టారు. అభి బ్యాగ్లో నుండి బీప్ శబ్దం వినిపించింది. వెంటనే అభి బ్యాగ్ తెరిచి కృత్రిమ మేధస్సుతో పనిచేసే మాదా అనే చిన్న పరికరాన్ని భూమి మీద పెట్టాడు. అదంతా తిరిగి ఒక ప్రదేశంలో నేలపై గుండ్రంగా గీసింది. దానిపైన కొన్ని నెంబర్లొచ్చాయి. ప్రణవి ఆసక్తిగా చూస్తోంది. వెంటనే బ్యాగులో నుండి చిన్న పారలాంటి పరికరం తీసి దానిలో బ్యాటరీ పెట్టి కొన్ని నెంబర్లు నొక్కాడు. అది వేగంగా ఆ ప్రాంతాన్ని తవ్వడం మొదలుపెట్టింది. లోపలి నుండి కాంతివంతమైన వస్తువు కనిపించింది. మాదా వేగంగా తవ్వుతుంది. అభి, ప్రణవి ఆసక్తిగా చూడసాగారు. మాదా అన్ని వైపులా తవ్వింది. ఒక బంగారు పెట్టె కనిపించింది. దానిని పైకి తీశారు. వీరభద్రస్వామిని తలుచుకుని ఆ పెట్టె తెరిచారు. ఆ కాంతికి వాళ్లకి కొంచెంసేపు ఏమీ కనబడలేదు. కళ్ళు నులుపుకుని లోపల వస్తువులు చూసి ఆశ్చర్యపోయారు. అవి దేవుడి నగలు. అభి ముఖం వెలిగిపోయింది. సాధించాం అనుకుంటూ గాలిలోకి చెయ్యి పెట్టి దరహాసం చేశాడు. అభి, మనిషికి ఎందుకింత దురాశ? మన పవిత్ర దేవాలయాలను వేరేవారు ధ్వంసం చేస్తున్నారంటే ఈర్ష్యతో అనుకోవచ్చు. మన హిందువులే మన విగ్రహాలను కాజేసి ఇతర దేశాల వారికి అమ్ముతున్నారు. నేను అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో ఉన్న మ్యూజియంలో మన దేవుళ్ల విగ్రహాలను చూసినప్పుడు చాలా బాధ వేసింది. మన దేశం ముస్లింల వలనో కిరస్తానీ మతస్థుల వలనో నాశనం కాదు. మన హిందువులే హిందువులకు శత్రువులు. మనం ఎలాగైనా వీరభద్రస్వామి నగలను, ఈ రథాన్ని గుడికి అప్పచెప్పాలి. దేవుడి స్థలాలను ఆక్రమించుకుని జల్సా చేస్తున్న వారిని పట్టుకోవాలి. ఇద్దరి పేర్లలో శేషు, ఇద్దరి మనసుల్లో విషం. ఆ విషానికి విరుగుడు కాలం వచ్చింది అంటున్న ప్రణవి కింద పడ్డ అభి ఐడెంటిటీ కార్డు చూసి ఆశ్చర్యపోయింది. తెల్లవారుతోంది అనడానికి గుర్తుగా కొక్కరొక అంటూ కోడి కూస్తుంది. విశాలమ్మకు తెల్లవారుజామునే లేవడం అలవాటు. ఛాతీలో బాగా నొప్పిగా ఉండడంతో లేవలేకపోతోంది. ఒళ్ళు చెమట్లు పట్టేశాయి. అటుపక్కగా పడుకున్న శేషయ్యకు నిద్ర పట్టక అటూ ఇటూ కదులుతున్నాడు. అభి, ప్రణవి దేనికోసం వెతుకుతున్నారు? వాళ్లకు అన్ని విషయాలు తెలిసిపోయాయా? అసలు వాళ్ళు ఏవైనట్టు? అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్లారు? భుజంగం గురించి పూర్తి విషయాలు తెలుసా? ఎక్కడున్నారో ఎలా తెలుసుకోవడం? అలా ఆలోచిస్తున్న శేషయ్యకు విశాలమ్మ మూలుగు వినిపించింది. వెంటనే లేచి, విశాల, విశాల అన్నాడు కాస్త గట్టిగా. విశాల ఇంకాస్త గట్టిగా ఊ ఊ అని మూలుగుతూ ఉంది. ఆ శబ్దంలో ఏదో తేడా అనిపించి లైట్ వేశాడు. ఛాతీ పట్టుకుని ఒళ్లంతా చెమటలతో ఉన్న విశాలను చూసి వెంటనే తమ్ముడికి ఫోన్ చేశాడు. విశాలమ్మ బాధ ఇంకా తీవ్రమవసాగింది. కిట్టుని లేపి సాంబయ్యను పిలుచుకురా అన్నాడు. సాంబయ్య కామాక్షిలకు పిల్లల్ని అప్పజెప్పి చూస్తుండమని వెంటనే విశాలమ్మను తీసుకుని పట్నం బయలుదేరాడు. ఎప్పుడు తెల్లవారుతుందా, అభి వాళ్ల జాడ తెలుసుకోవాలి అనుకుంటే ఇదే సమయానికి విశాలకు ఇప్పుడే నొప్పి రావాలా అని మనసంతా చిరాగ్గా పరిపరి విధాలుగా ఉంది శేషయ్యకు. శేషయ్య పెరటిలో రకరకాల పూలు, వాటి వాసనలు, వాటి చుట్టూ తిరుగుతూ సీతాకోక చిలుకలతో ఆహ్లాదంగా ఉంటుంది. నిజానికి శేషయ్య ఇల్లు వీరభద్రుని గుడికి చెందిన ఆవుల శాలలో కట్టారు. ఆ విషయం అందరికీ తెలిసినా ఆ విషయం కాలక్రమంలో మరుగున పడింది. ఎన్నిసార్లు ఆవులు కొన్నా అవి తప్పించుకుని పోయాయి. ఈశ్వరయ్య పాలు తీసుకునొచ్చాడు. పెద్దమ్మ, కాసిని పూలివ్వు, మా అమ్మ నిన్నడిగి కాసిని నాగపుష్పాలను తెమ్మంది అన్నాడు. పాలు తీసుకుంటూ వసంతాంది, పెద్దమ్మకు వంట్లో బాగాలేదన్నయ్యా, ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. పద, మనిద్దరం పూలు కోద్దాం. దేవుడికి పూలిచ్చి పెద్దమ్మ ఆరోగ్యం బాగయ్యేటట్టు చూడమని దేవుణ్ణి అడగవా అంది అమాయకంగా వసంత. కిన్ను అన్నా, రఘుబావ, మనం ముగ్గురం పెద్దమ్మకి ఆరోగ్యం బాగవ్వాలని ప్రార్థిద్దాం అంటూ తను వీరభద్ర సంబరంలో కొన్న వీరభద్రుని ఫోటో తెచ్చింది వసంత. ముగ్గురు ఒకే గొంతుతో, వీరభద్ర, పెద్దమ్మకు ఆరోగ్యమివ్వు, నీ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గుండు కొట్టించుకుంటాము అని ప్రార్థిస్తున్నారు. కిన్ను మనసు అభి, ప్రణవిల గురించి కూడా ఆలోచించసాగింది. పెరటిలో కాకి ఒకటే అరవడంతో పెరట్లోకి వెళ్లిన కిన్ను గోడ దగ్గర ఉన్న నిచ్చెన కిందికి వెళ్ళిపోవడంతో కిన్ను పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కిందికి చూస్తూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. కాలింగ్ బెల్ మోత వినగానే మెలకు వచ్చింది వరలక్ష్మికి. ఇంత ఉదయాన్నే ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ టక్కున లేచి మెడలోని మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని కుడి చేతిని అరచేతిని చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అనుకుంటుండగానే మళ్లీ ఆగకుండా కాలింగ్ బెల్ మోత.
గబగబా ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని మంచం దిగుతూ కుడికాలి నేలపై ఆంచుతూ సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అనుకుంటూ మంచం దిగి పరుగులాంటి నడకతో మెట్లు దిగుతుంటే, లక్ష్మి, ఏం చేస్తున్నావు? ఎవరో చూడు అని వెనకగా వినిపిస్తున్న భర్త గొంతు విని, వెళ్తున్నానండి అంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా కంగారు పడుతూ నిలుచున్న బావగారైన శేషయ్యను చూసి, బావగారు, మీరా అంటూ ఆశ్చర్యపోయింది. లక్ష్మి, అర్జెంటుగా నారాయణని లేపు అంటున్న ఆయన చూసి, ఏమైంది? ఎందుకంత గాభరాగా ఉన్నారు? పిల్లలంతా క్షేమమే కదూ అంటూనే, ఏవండి, త్వరగా క్రిందికి రండి అంటూ భర్తని పిలిచింది గట్టిగా. లక్ష్మి, ఎవరు వచ్చింది అంటూ గబగబా మెట్లు దిగొచ్చిన నారాయణ గుమ్మంలో నిలబడిన అన్నగారిని చూసి, అన్నయ్య, ఏమైంది అంటూ దగ్గరకొచ్చాడు. మీ వదిన అంటూ బయట ఆగి ఉన్న కారును చూపించి, హార్ట్అటాక్లా ఉంది, త్వరగా రా, హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అంటుండగానే, ఒక్క నిమిషం అన్నయ్య, లక్ష్మి, నువ్వేమీ కంగారు పడకు, నే వెళ్ళొస్తాను అంటూ అన్న వెనకే వెళ్ళి కారెక్కాడు నారాయణ. ఊర్నుంచి బయలుదేరినప్పుడే నీకు ఫోన్ చేశాను, నువ్వు లేవలేదు అంటున్న అన్నగారి గొంతులోని బాధను గమనించి వెనక సీట్లో ఆయాసపడుతూ పడుకున్న వదిన్ని చూస్తూ, అన్నయ్య, నువ్వేం కంగారు పడకు, మనం వెళ్ళేటప్పటికీ స్ట్రెచర్ రెడీగానే ఉంటుంది. డాక్టర్ మోహన్ కూడా త్వరగా వచ్చేస్తాడు. ఆయన బెస్ట్ కార్డియాలజిస్ట్, నాకు మంచి మిత్రుడు కూడా. వెళ్ళగానే ముందు యాంజియో తీయించేద్దాం, ఏం భయం లేదు, వదినకు ఏం కాదు, ముందు నువ్వు ధైర్యంగా ఉండు అంటున్న తమ్ముడి మాటల్ని పట్టించుకునే స్థితిలో లేడు శేషయ్య. అతని మనసు నిండా విశాలమ్మను గుర్చిన ఆలోచనలే. ఇంత సడన్గా ఏమైంది విశాలకు? ఎప్పుడూ తనకు ఒంట్లో నలతగా ఉన్నట్టు కూడా చెప్పలేదే. అయినా చెప్పడానికి తను ఎప్పుడైనా ఆమెను పట్టించుకున్నాడా? ఎప్పుడూ తన పొలం పనులు, తోట పనులు, మిల్లు పనులాయే. ఎప్పుడైనా తీరిక దొరికితే భుజంగరావుతో పత్తాలాట. అసలు అతనితో కలిసి ఉండడం విశాలకు ఇష్టం ఉండేది కాదు. 1-2 సార్లు ఆ మాటే తనకు చెప్పబోతే, నాకు తెలుసు ఎవరితో ఎలా ఉండాలో, నా విషయాల్లో తలదూర్చకు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు తను. అంతే, అప్పటినుంచి విశాల మళ్ళీ ఆ పేరే ఎత్తలేదు. కానీ అతని నైజం పూర్తిగా తెలిసేటప్పటికీ తను అతని ప్రతి పనిలో భాగస్వామిగా మారిపోయాడు. ఆమె మాట వినుంటే ఈ పరిస్థితి రాకపోనుగా అని అప్పుడప్పుడు అనిపించినా, భార్య మాట వినడమా అన్న అహం అడ్డొచ్చి తన పనిని తానే సమర్థించుకునేవాడు. ఇంటికొచ్చేటప్పటికీ తనకు కావలసినవన్నీ తన ఇష్టానికి తగినట్టుగా ఉండకపోతే కోపంగా తిట్టేటప్పటికీ మౌనంగా భరిస్తూ సర్దుకుపోయేది తప్ప పల్లెత్తు మాట అనేది కాదు. ఇప్పుడు అనిపిస్తుంది, అలా మౌనంగా తనలో తానే కుమిలిపోతూ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుందని. సెలవులు ఎప్పుడొస్తాయా, పిల్లల్ని ఎప్పుడు చూస్తానా అని తల్లడిల్లిపోతూ వాళ్ళొచ్చేటప్పటికీ వాళ్ళకిష్టమైన పిండి వంటలన్నీ డబ్బాల్లో నింపి పెట్టేది. వాళ్ళు ముగ్గురు విశాలమ్మ పిల్లలు కాదని తెలియని వాళ్లకు ఎవరైనా చెప్పినా నమ్మేవారు కాదు. ఆ పిల్లలు కూడా అంతే. విశాలంటే పంచ ప్రాణాలు వాళ్ళకి. అన్నా, దిగు, వదిన సంగతి నేను చూసుకుంటాను, నువ్వలా వెళ్ళి హాల్లోని కుర్చీలో కూర్చో అంటూ స్ట్రెచర్పై పడుకున్న విశాలమ్మతో పాటు ముందుకెళ్లాడు నారాయణ. శేషయ్య తన మనసుని ఎంత సరిపెట్టుకోవాలనుకున్నా ఏదో శంక మనసును తెలుచేస్తోంది. విశాలకేమైనా అయితే తన పరిస్థితి? భగవంతుడా, నన్ను క్షమించు, నేను చేసే పాపాలకు నన్ను శిక్షించు, కానీ విశాలను కాదు. స్వామి వీరభద్ర, విశాల నీ భక్తురాలు, నిన్నే నమ్ముకుని అనుక్షణం నీ నామాన్నే స్మరిస్తున్న దీనురాలు. అభం శుభం తెలియని ఆమెకు ఏ ఆపద రానియొద్దు తండ్రి అంటూ తనలో తానే కుమిలిపోతున్న శేషయ్య దగ్గరకు వచ్చిన నారాయణ, అన్నయ్య, డాక్టర్ వచ్చారు. యాంజియో రిపోర్టు చూశాక అవసరమైతే సర్జరీ చేయిస్తామంటున్నారు. ఈ పేపర్స్పై సంతకాలు పెట్టి నువ్వింటికెళ్ళు, వదిన ప్రాణాలకేం ప్రమాదం లేదని చెబుతున్నారు అంటూ డ్రైవర్ని పిలిచి, అన్నయ్యను ఇంటి దగ్గర దిగబెట్టిరా, పెద్దమ్మ సర్జరీ పూర్తి కాగానే అమ్మకు ఫోన్ చేస్తానని చెప్పు అంటూ డాక్టర్ రూంలోకెళ్లాడు నారాయణ. రండి బాబు, మీరే ఇంత డీలా పడిపోతే ఎలా అంటున్న డ్రైవర్ వంక చూస్తూ కారెక్కాడు శేషయ్య. కిన్ను, రఘు, వసంత ముగ్గురు విశాలను గురించి ఆలోచిస్తూ దిగులుగా కూర్చున్నారు. పండగొస్తే చాలు. కామాక్షి, సాయంత్రం తోట నుంచి మల్లెమొగ్గులు పంపమన్నాను, నీ పని త్వరగా ముగించుకొస్తే వసంతకు పూలజడ వేద్దాం అంటూ తెగ హడావిడి చేసేది పెద్దమ్మ. కిన్ను, రఘు చేలగట్లంట గాలిపటాలు ఎగరేసుకుంటూ తోటి పిల్లలతో అల్లరి చేస్తుంటే అంతకంతకు వీళ్ళు కొరకరాని కొయ్యలుగా తయారవుతున్నారు. నువ్వే వీళ్ళని మరీ గారాబం చేసి పాడు చేస్తున్నావు అని శేషయ్య కోప్పడుతుంటే, పిల్లలు సెలవుల్లో అయినా కాస్త హాయిగా ఆడుకోకపోతే ఎలా? ఇక అల్లరంటారా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తారు అంటూ
తమనే వెనకేసుకొచ్చేది తప్ప ఎప్పుడూ ఒక్క మాట కూడా కోపంగా అనేది కాదు. అత్తమ్మకేమైనా అయితే తట్టుకోగలమా అనుకుంటూ వసంతను దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు రఘు. రఘు, నువ్వేడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది. పెద్దమ్మకేం కాదు. పట్నంలో నాన్నకు పెద్ద పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు. పెద్దమ్మ మంచిగా వస్తుంది చూడు అంటూ రఘు కన్నీళ్లు తుడుస్తూ తన కళ్ళు తుడుచుకుంది వసంత. ఏంటి పిల్లలంతా ఇలా కూర్చున్నారు? రండి, వేడిగా ఇడ్లీ సాంబార్ తెచ్చాను, త్వరగా తిందురుగాని అంటూ గిన్నెల్ని టేబుల్ మీద పెట్టింది కామాక్షి. ప్లీజ్ పెద్దమ్మ, మాకేం వద్దు. అసలు మాకు ఆకలేయడం లేదు. ఇప్పుడేం తినాలని కూడా లేదు అన్నారు ముగ్గురు. కిన్ను, మీకు ఆకలేయడం లేదని నాకు తెలుసు. కానీ మీరిలా దిగులుగా కూర్చుని తినకుండా ఉంటే రేపు విశాలక్క వచ్చి 2 రోజులు తను లేకపోతే పిల్లలకు తిండన్నా సరిగ్గా పెట్టలేదని నన్ను కోప్పడదు. ఇదిగో నేను చెప్తున్నా వినండి. అక్కకి ఏమీ కాదు. మీకు ఆ గుళ్ళోని వీరభద్రస్వామి మీద నమ్మకం ఉంది కదా. మీ పెద్దమ్మంటే ఊళ్ళో అందరికీ చాలా ఇష్టం. అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఎవరికి ఏ సహాయం కావలసినా ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుంటుంది. అటువంటి మంచివాళ్లకు ఆ వీరభద్రస్వామి దీవెన ఎప్పుడూ ఉంటుంది. మీరు టిఫిన్ తిని గుడికెళ్ళి స్వామికి టెంకాయ కొట్టి పూజ చేసి రండి. విశాలక్క కోలుకుని ఇంటికి తిరిగి రాగానే అందరం వెళ్ళి అర్చన చేయించుకుందామని మొక్కురండి అంటూ పిల్లలకు నచ్చచెప్పి టిఫిన్ పెట్టింది కామాక్షి. కిన్ను, ఏంటి మీ పెద్దమ్మకేమైంది అంటూ వచ్చాడు ఈశ్వరయ్య. ఈశ్వరయ్య, సమయానికొచ్చావు. నేనే నీకు కబురు చేద్దామనుకుంటున్నాను. విశాలమ్మకి ఒంట్లో బాగుండకపోతే శేషయ్య బావ పట్నం తీసుకెళ్లాడు. సర్జరీ అయిపోతుంది. ఏమీ భయపడాల్సిన పని లేదు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని నారాయణ బావ ఫోన్ చేశాడు. వీళ్లతో పాటు నువ్వు వెళ్ళి అందరూ జాగ్రత్తగా రండి. వీరభద్రస్వామి ఎంతో మహిమ కలవాడు. మంచివాళ్లకెప్పుడూ అన్యాయం చెయ్యడు. పిల్లలు దేవుడితో సమానమంటారు. పిల్లల ప్రార్థనలను స్వామి తప్పక వింటాడు అంటూ పిల్లల్ని మరిపించి వాళ్ళు టిఫిన్ చేశాక కొబ్బరికాయ, పూలు, పళ్ళు ఉన్న బుట్టను వసంత చేతిలో పెట్టి, జాగ్రత్త తల్లి, రాళ్ళు రప్పలు ఉంటాయి, చూసుకొని మెల్లగా నడవండి అంటూ పంపించింది కామాక్షి. ఇంతవరకు వీరభద్రగుట్ట నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.